గిప్పుడు మన ఇంట్లో అన్నదమ్ములు ఇడిపోయి ఎవరు పోయారు వెట్టుకున్నారు అనుకోర్రి. గా ఇంట్లో ఉండే పెద్దాయన ఆడున్న ఆస్తులను షెరిసగం చేసి ఉన్న ఇల్లుని గూడంగా షెరిసగంగా ఎత్తడన్నట్లు. లావంటే వారం 10 దినాలల్లా గీ పంచాయతీ ఒడగొట్టి ఎవల్ది అలకిచ్చేస్తాడన్నట్లు. కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇడిపోయి 10 ఏండ్లు దాటినా కానీ ఇంకా గూడంగా పంచాయతీ అయితే ఒడుస్తలేదుల్లా. రెండు రాష్ట్రాలకచ్చే నీళ్లు, నిధులు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగాలు, హద్దులు, ఊర్ల పంపకం గిట్ల మస్తు ముచ్చట్లు ఇంకా తేలలేవు అనుకోర్రి. రాష్ట్రం ఇడిపోయి ఆడ ఆంధ్రప్రదేశ్కు చంద్రాల సారు, ఈడ మన తెలంగాణకు కేసీఆర్ సారు ముఖ్యమంత్రులు అయినాక గీ పంచాయతీలు తెంపడానికి పని ఎత్తురన్నట్లు. కానీ గప్పుడు అంతా కొత్త వాళ్ళ పనులు సగబెట్టుకోనికే సరిపోయిందిల్లా. ఇక 5 ఏండ్లకు మళ్ళా ఎలక్షన్లు జరిగితే మనకాడ మళ్ళా కేసీఆర్ సారే సీఎం అయ్యిండు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ సారు గా కుర్చీలో కూర్చుండు. ఇగో గీలు గూడంగా గా పంచాయతీలు తెంపడానికే అడుగేసినా గూడంగా ముందుకు మాత్రం వడలే. ఇక గిన్ని దినాలు ఇటు మన తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఉప్పు నిప్పోలే అన్నిట్ల కయ్యాలాడుకున్నారు. ఇగో గిప్పుడు మళ్ళా గా పంచాయతీలు ఒడగొట్టుకునే టైం వచ్చిందనుకోర్రి. మనకాడ రేవంత్ సారు ముఖ్యమంత్రి అవ్వుడు, ఆడ చంద్రాల సారు మళ్ళాగా కుర్చీలో కూసుండు. మరి 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి, ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకుందామని చంద్రబాబు సారు రేవంత్ సారుకు చిట్టి రాసినట. ఇక మన రేవంత్ సారు కూడా గట్లనే సారు మనం కూర్చొని మాట్లాడుకుందాం రండ్రి అని జవాబు పంపిండట. ఇంకేముంది, గీ ఇద్దరు ముఖ్యమంత్రులు గీ శనారం మన పట్నంలో ఉన్న ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకుంటారు అన్నట్లు. ఇప్పుడైనా మన 2 రాష్ట్రాల నడుమున్న లొల్లిడిసి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందామబ్బా.